ఒకటి కొంతసేపేమో అవినీతి ఆరోపణలను ఒకసారి లేదు ఇందాక మీరు అన్నట్టుగా విస్తృతంగా వద్దంటే కూడా తిరుగుతున్నాడు అనేది లేదు ఇంకోటి ఏదో ఫోను సంబంధించినటువంటిది కొంత నా మౌత్లో ప్రచారం ఫోన్ చేశారని ఇట్లా అనేక రకాలుగా మీ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషను క్రియేట్ అయింది. ఆ సందర్భంగానే మీరు అధినాయకత్వాన్ని ఏంటి ఇదంతా మరి తీసేశారు కానీ నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు ఏంటని ఎక్కడ డిస్కషన్ కనీసం ఇంటర్నల్గా అయినా మీరు. సో విషయం ఏంటంటే ఒక మంచి వైద్య వృత్తిలో ఉండి సామాజిక బాధ్యతతోటి తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి వచ్చి ఒక మంచి పేరు వస్తున్న క్రమంలో హెల్త్ మినిస్టర్గా మంచి సేవ చేస్తున్న సమయంలో బర్తరఫ్ చేసిన అన్నప్పుడు ఏ కారణం చేత బర్తరఫ్ చేసిన అన్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఇది కావచ్చు అంటే ఇసుకలో నుండి తైలం తీయవచ్చు అని ఇక ఊహించుకున్నారు. అరే ఏమై ఉంటుంది ఇంత మంచిగా పనిచేస్తూ ఉన్నాడు కదా, ఇంత మంచిగా పనిచేసిన వాళ్ళని ఎందుకు తీసేస్తారు? అందరికి మొత్తం సమాజంలో పెద్ద ప్రశ్న. ఇంత మంచిగా పనిచేసేవాడిని ఎందుకు ఏదో ఉండొచ్చు అంటే మీదే అన్నారు. ఏ కారణం ఇప్పటివరకు లేదు. ఓన్లీ అభియోగాలు పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే రిక్రూట్మెంట్లో వెహికల్ కొనుగోలు విషయంలో ఎవరో వచ్చి కలిసినలాటనే ముచ్చట. సో అది చూస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి ఇద్దరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళు అప్లై చేసుకున్నాడు హెల్త్ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళు 15-20 రోజుల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఇప్పటివరకు బడ్జెట్ అలొకేషనే లేదు, ఇక్కడ నియామకాలు జరగలేదు, వాహనాలు కొనలేదు, ఎలాంటి అవినీతికి ఆస్కారమే లేదు, అలాంటి ఫైల్స్ కూడా ఇక్కడ ఏం లేవని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మొత్తం ఇచ్చిన తర్వాత అప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు 3 సార్లు నా దగ్గరకు వచ్చి సారుకు ఒకసారి కలవరాదు, సారు కలవమంటున్నాడు, సారు కలవమంటారు 3 సార్లు అంటే నేను పోలే. ఎప్పుడైతే ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ వచ్చేసిందో ఏం లేదు కడిగిన ముత్యంలో వస్తాను ఎట్లా చెప్పినో అట్లా వచ్చినా కాబట్టి సరే పోదామని 4వ సారి పోయిన తర్వాత సమ్ ఐఏఎస్ ఆఫీసర్తో మీటింగ్ ఉంటే వాళ్ళందరినీ పక్కకు పంపించేసి పిలిచి దగ్గర గుంజుకొని ఇట్లా కవలించుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, అందరూ సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, నువ్వు అడగకుండా నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, నన్ను నమ్ము, నీ స్థాయికి తగ్గట్టు మళ్ళీ నీకు పదవి ఇస్తాను, తర్వాత నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, ఎప్పటికి కూడా నీ నియోజకవర్గం ఏలు పెట్టరు, నీ స్థాయి తగ్గ పదవి మళ్ళీ నీ స్థానం నీకు ఇస్తారని చెప్పేసి కన్సోల్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా ఇంత ఎలివేట్ చేసిన సందర్భమే లేదు. మెల్లమెల్లగా మొత్తం తొక్కి పడేసినట్టే. మరి కారణం ఏందో తెలియదు కానీ మాదిగా జాతి పడదా అన్నట్టు అనుమానం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఒక 6 నెలలు మాత్రమే మాదిగా మంత్రి, ఇక తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగా స్థానం. ఆయన బైన్లా తర్వాత వచ్చిన ఆయన కొప్పులేశ్వర్ మాల, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తము మాదిగా వివక్ష కొట్టొచ్చినట్టు బీఆర్ఎస్లో నేను చూశాను. సరే ఎప్పటి నుంచో కొట్లాడుతున్న షామీలు కూడా మందులు